నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీయూఎఫ్పై అనేక చర్చలు జరిగాయి. దానికి ప్రెసిడెంట్గా ఐతగోని రాఘవేంద్రాన్ని ఎంచుకోగా దానికి అంటే ఆ పార్టీ నూతన పార్టీ రాబోతూ ఉంది, దానికి నేనే ప్రెసిడెంట్ అంటూ ఇంకొక వ్యక్తి కూడా కొన్ని మీడియాలో ప్రచురణ చేయబడింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దానిపైన. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, ఏదైతే బీసీయూఎఫ్కు ప్రెసిడెంట్గా మిమ్మల్ని ఎన్నుకున్నారు, దాని తర్వాత నేనే ప్రెసిడెంట్ అని చెప్పేసి ఆ పూర్తి పగ్గాలు మొత్తం నా చేతిలోకి అని చెప్పేసి అంటూ తీన్మార్ మల్లన్న వార్తలు కూడా కొన్ని రావడం జరిగింది. దాన్ని ఎక్కడ కూడా తీన్మార్ మల్లన్న ఖండించినట్టు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. దానిపైన మీ అభిప్రాయం ఏంది, అసలు ఎందుకు అట్లా చేసింది అనుకుంటారు? మీకు తెలుసండి, ఆల్రెడీ ఇది గడిచిపోయిన విషయం, ఆయన గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఏ బీసీ నాయకుడికి వచ్చినా ఏముండాలి, వాళ్ళ ఏజెండా ఏముండాలి, బీసీ సమస్యల పరిష్కారం ఉండాలి, బీసీలను చైతన్యం చేయాలి, మీలాంటి యువతని ఈ రాజ్యాధికారం వైపు నడిపించాలి, పార్టీలో యాడ్ చేయాలని ఉండాలి. మరి బీసీఎఫ్ అనే ఒక పార్టీకి నేను ప్రెసిడెంట్గా ఎన్నికైనా. నేను ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డనేగా. తర్వాత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు అప్రోచ్ అయినారు. అన్ని టీవీ ఛానళ్ళు వచ్చినాయి, వాళ్ళు అన్ని న్యూయోలు కూడా చెప్పినారు అక్కడ. ఒట్టే జానే కానీ వాళ్ళు కానీ బీసీఎఫ్కి వచ్చేసినాడు, మేమే మొత్తం పార్టీని లీడ్ చేస్తున్నామని ఒకసారి, స్టేట్ ప్రెసిడెంట్గా అవుతున్నాను రెండోసారి, నేషనల్ ప్రెసిడెంట్గా అవుతున్నాను మూడోసారి. ఇట్లాంటి అనేక మాయ చేసే ప్రయత్నం చేసినారు. నేను రాష్ట్ర అధ్యక్షుని ఉంచుకుంటూ మా పెద్దలు గౌరవనీయులు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పార్టీ నడుస్తూ ఉంది. 2004లో లాంచ్ అయిన పార్టీ, కొత్త పార్టీ కాదు. నా ప్రతిభను గుర్తించిన రామకృష్ణ గారు పాలూరు రామకృష్ణ గారు నాకు రాష్ట్ర అధ్యక్షునిగా అవకాశం ఇచ్చినారు. మరి దాని తర్వాత ఏమైంది, తీన్మార్ మల్లన్న వచ్చినాడు. మేము అందరం స్వాగతించినాగా. ఎందుకంటే పార్టీ అన్నప్పుడు లంగో దొంగో రావాలి, పార్టీ బలోపేతం కావాలనేది మా ఇంటెన్షన్. మరి వచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుని అడిగితే మా పెద్దలు గౌరవనీయులు రామకృష్ణ గారు, లేదండి మేము ఆల్రెడీ ఒక నికార్స్ అయిన పర్సన్ రాఘవేంద్ర గారిని పెట్టినాము, నీకు అధ్యక్ష పదవి ఎట్లిస్తాం, అధ్యక్షుని పెట్టి నెల అవుతుంది, ఆగస్టులో నన్ను ఎన్నుకున్నారు, ఆగస్టు 9న. మరి ఇప్పుడు సాధ్యం కాదు కదా అన్నారు. అంటే వెళ్ళిపోయినాడు. మళ్ళీ వచ్చినాడు. ఎవరి దగ్గరికి వచ్చినా మా రామకృష్ణ సారు మల్లన్న దగ్గరికి పోలే, మల్లన్న గారు వాళ్ళ టీం అంతా మా రామకృష్ణ సార్ ఇంటికి వచ్చినారు. ఒక 8-9 సార్లు వచ్చినారు. గాండ్ల భవనంలో చర్చలు జరిపినారు. తర్వాత నాకు నేషనల్ ప్రెసిడెంట్ ఇవ్వాలని ఒక ప్రపోజల్ పెట్టినాడు. అంటే ఆయన పార్టీ పెట్టిండు, విఘ్నుడు, బీసీల కోసం పనిచేసిండు 50 ఏళ్ళుగా. తను ఇచ్చే రకమే కానీ తీసుకునే రకం కాదు, అందరు తెలిసిన విషయమే. మరి ఆయన నేషనల్ ప్రెసిడెంట్గా ఉంటూ ఆయన పదవికే గండి పెట్టే ప్రయత్నం చేసినాడు. అప్పుడు కూడా ఆయన అర్థం చేసుకోలేదు, సరే యువకుడు వస్తున్నాడు కదా, ఇక నాకు ఈ ఏజ్లో ఏముంది, ఒకవైపు మా రాఘవేంద్ర ఉంటారు, ఇంకోవైపు మల్లన్న ఉంటే బాగుంటుంది కదా అని ఒక కాన్సెప్ట్తో తను ఉన్నాడు. నేషనల్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను నాన్న, నీకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్కి ఇస్తా అని అన్నాడు. అంటే లేదని నాకు వద్దు, నేషనల్ ప్రెసిడెంట్ అయితే చేస్తాను, వెళ్ళిపోయినాడు. మళ్ళీ గంటకే వచ్చి సరే సరే ఏదైనా ఇవ్వండి అని అన్నాడు. కానీ ఈ కుట్రలు కూడా జరిగింది, ఎందుకంటే మీ ద్వారా సమాజానికి కూడా తెలియాలి. అంతకన్నా ముందు రామకృష్ణ గారిని అప్రోచ్ కాలే, బీసీ యునైటెడ్ ఫ్రంట్ని అప్రోచ్ కాలే. తను ఒక సమాంతర వేదిక ఏర్పాటు చేసుకొని ఒక పార్టీ పెట్టాలని ఆయన ప్రయత్నాలు జరుగుతున్నాయి, మనందరూ తెలిసిన విషయం. ఎప్పుడైతే ఒక గౌడ సామాజిక వర్గానికి చెంది ఒక బలమైన గొంతుకగా ఉండి మీలాంటి ఆదరాభిమానాలు పొందిన రాఘవేంద్ర ఎప్పుడైతే స్టేట్ ప్రెసిడెంట్కి వచ్చినాయో, అమ్మ బీసీలలో ఇంకో నాయకుడు తయారవుతున్నాడు కదా, ఈయన గొంతు మళ్ళీ బయటికి పోవద్దు కదా, క్లియర్గా రాఘవేంద్రని ఆపడానికి, బీసీ యునైటెడ్ ఫ్రంట్ న్యూట్రల్ చేయడానికి తను ఇక్కడికి వచ్చినాడు. ఇక తర్వాత పరిణామాలు మీకు తెలుసు. అనేక మార్లు రామకృష్ణ దగ్గరికి తీన్మార్ మల్లన్న వేయండు, ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్గా కూడా ఓకే అని చెప్పేసి అనుకున్న తర్వాత ఎందుకని 17th తర్వాత నూతన పార్టీని తెరపైకి తీసుకొచ్చారు? అది మీరు మల్లన్న అడిగితే బాగుంటుంది. ఎందుకంటే మల్లన్న గురించి మీ అందరూ తెలిసిన విషయం, ఎక్కడ కూడా నిలకడ లేని వ్యక్తిగా ఆయన ముద్రపడ్డాడు. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా మనందరం అక్కన చేర్చుకున్నాం, ఆయన కష్టం వచ్చాం నిలబడ్డాం, ఆయన ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా మనం నిలబడ్డాం. ఒక బీసీ బిడ్డగా మనకు మల్లన్న మీద ఒక బీసీ బిడ్డ అని ప్రేమ ఉంది, కానీ ఆయన పటేల్ గిరే చూపిస్తా ఉన్నాడు. ఆయనకి ఎక్కడ బీసీఎఫ్లో చేరకపోవడానికి గల కారణం కేవలం చేరినాడు. ఐతగోని రాఘవేంద్ర అయితే నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా నామినేషన్ అంటే నియామక పత్రం ఇవ్వంగా అపాయింట్ అయినట్టు. కానీ కేవలం ఆయన అంటే వాళ్ళ నుండి వస్తున్నటువంటి కొన్ని విమర్శలు ఏంటంటే, ఐతగోని రాఘవేందర్ కల్వకుంట్ల కవిత దగ్గరికి పోయి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొడవను అవకాశంగా వాడుకొని ఇక్కడ ఒక సభ అంటే దాదాపు 1000కి పైగా జనాలను గ్యాదర్ చేసిండు. అదంతా కూడా కవితనే చేయించిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. కవితకు బీసీకి ఏం సంబంధం అని మాట్లాడింది మనం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఆధారాలు ఉండాలి. నేనేమంటున్నా, మల్లన్న అనే వ్యక్తి అగ్రవర్ణాల మోచేతి నీళ్ళు తాగుతున్నా అంటున్నా, నా దగ్గర ఆధారాలు నేను బయట పెడతా ఉన్నా. రాఘవేంద్ర అంటూ నికార్సైన జర్నలిస్ట్, నిజాయితీగా పనిచేసిన జర్నలిస్ట్. కవిత అక్కనో ఇంకో ఒక దగ్గరకు పోవాల్సిన పని లేదు. మాకు పెద్దలు గౌరవనీయులు రామకృష్ణ గారే ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మేము సభ నిర్వహించినాం. మనలాంటి వాళ్ళందరం కలిస్తే సభ అయింది. కానీ
ఇప్పుడు చేతగానప్పుడు ఇంకేదో ప్రయత్నం చేసినట్టుగా నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఏమన్నా ఉంటే బయట పెట్టి నీకు చూపి ప్లే చేయ అంటున్నాం మేము. అంటే దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలంటున్నాం. ఎందుకు ఒక రాఘవేంద్ర మీద ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి, రాఘవేంద్ర ఆమె దగ్గరకు పోయింది, రాఘవేంద్ర ఈమె దగ్గరకు పోయింది అని ఎందుకు జరుగుతూ ఉన్నాయి? దీన్ని మనం అర్థం చేసుకుంటే క్లియర్గా బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షునిగా రాఘవేంద్రని తప్పించాలని మా నేషనల్ అధ్యక్షుని దగ్గర పెట్టినారు. అడగండి మీరు, ఆయన చెప్తారు. రాఘవేంద్ర ఉండనే ఉండొద్దు, ఉంటే మేము పని చేయమని ఒకసారి, సభనే నిర్వహించొద్దని మరొకసారి. బీసీయూఎఫ్ అని పెట్టినామా మేము సభ, ఇంకో పార్టీ అని పెట్టినామా? మరి బీసీఎఫ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్కి అది గర్వకారణమా లేకుంటే ఇంకేమైనా ఇదిగా ఫీల్ కావాల్సిన అవసరం ఉంటుందా? అంటే ప్రతి ఒక్కరికి బీసీఎఫ్లోనే చేరబోతా ఉన్నా దానికి సంబంధించిన సభనే అని చెప్పేసి ఇన్విటేషన్ చేసిన వాళ్ళకి కావచ్చు, ఇంకా అనేక మంది ప్రొఫెసర్లకు మేధావులకు చెప్పిండు. మరి సడన్గా ఈ బీసీఎఫ్ కాస్త పక్కన పెట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి తెర మీద, అందుకే మాయగాడు అంటాం. మల్లన్న అంటే మల్లన్న కాదు మాయగాడు అని ఎందుకు అంటారంటే, మరొకసారి క్లారిటీగా ప్రజలందరికీ ఏం తెలియజేస్తా ఉన్నంటే, మా నేషనల్ అధ్యక్షుడిని రామకృష్ణ గారిని అప్రోచ్ కావడానికి ప్రధానమైన కారణం, నేను పనిచేస్తానని కారణం, ఎప్పుడైతే నన్ను అధ్యక్ష పదవి పెడతా అన్నాడో ఆ రోజు నుంచి షురూ చేసిన, అంతకన్నా ముందు రాలే ఆయన. అంటే క్లారిటీగా ఇక్కడ ఏమర్థం అవుతుంది, బీసీఎఫ్ అనేది రాఘవేంద్ర ఆధ్వర్యంలో అక్కడ మా నేషనల్ ప్రెసిడెంట్ పాలూరు రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రభంజనం లాగా దూసుకెళ్తుంది. పెద్ద ఆయన ఉంటాడు అక్కడ, ఆయన ఆశీర్వాదంతో మేమందరం గట్టిగా పనిచేస్తాం. సోషల్ మీడియా వింగ్ ఉంది, వేలాది మంది అభిమానులు ఉన్నారు, అందరిని యాడ్ చేస్తాం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మల్లన్న అంటాడు కన్మార్గ్ అవుతాడు. కాబట్టి వాళ్ళ టీం ఏం కుట్రలు పడినారు, ఏం కుట్రలకు తెరలేపినారు అంటే, రాఘవేంద్ర అంటోడు ఉండొద్దు అంటే ఏం చేయాలి, మేము బీసీఎఫ్కి పోవాలి. బీసీఎఫ్కి ఫస్ట్ రాష్ట్ర అధ్యక్ష పదవి అడగాలి. ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత నేనేం చేస్తా, నన్ను అధ్యక్షుడు నేను వద్దన్నా, నేను ఉండగా పార్టీలా, కానీ నేను బయటికి వస్తా. అప్పుడు ఏకైక ప్రత్యామ్నాయం ఏమవుతాడు, మల్లన్న అవుతాడు. తర్వాత 16వ తారీఖు వరకు నడిపించి 15 ఇది లాంచ్ చేస్తాడు. ఎందుకంటే ఆయన అడిగిన పదవి ఇచ్చిన తర్వాత కూడా ఇంకో పార్టీ ఎందుకు లాంచ్ చేసినాడు, పార్టీ నేను గౌరవించింది. నువ్వు అందరు బ్లాక్ మెయిలర్ అంటారు, వసూళ్ళ దందా అంటారు, అనేక రకాల ఇబ్బందులు పెడతారు. అన్నా మా పెద్దలు ఒక 80 ఏళ్ళ మనిషి, ఒక బీసీల కోసం పనిచేసిన మనిషి, వైట్ పేపర్ లాగా ఉంటాడు. కాబట్టి ఈ బురద ఆయన దగ్గరకు వస్తే కొంత కడగబడతాడు, బుద్ధి మారుతుందని మేము అనుకున్నాం. కానీ బీసీఎఫ్ని మళ్ళీ ఒకసారి న్యూట్రల్గా 20 ఏళ్ళ కింద ఎట్లా ఉందో అట్లనే న్యూట్రల్గా చేసేసి ఇంకో పార్టీకి పోవడం వల్ల నేను ఒకసారి అధ్యక్ష పదవి నుంచి వైదొలుగా పడితే మళ్ళీ నేను పనిచేయగా పార్టీకి, ఈయన ఇంకో వేదిక, అంటే ఇద్దరం ఒకేసారి వైండ్ అప్ అయినట్టు ఉంటుందని కుట్రలకు తెరలేపినాడు. కానీ ఎన్ని కుట్రలు చేసినా అబద్ధానికి వేగం ఎక్కువ అండి. ఇక్కడ తీన్మార్ మల్లన్నకు రాఘవేంద్రకు ఎక్కడ ఏడింది మరి? అది ఆయన నాకేం తెలియదు, ఒక బీసీ బిడ్డ నేను గౌరవించుకున్నా. నేను ఫస్ట్ అధ్యక్షుడు ఆయన ఎమ్మెల్సీకి వస్తే గౌరవించుకొని నేను మా నేషనల్ అధ్యక్షుడు, మా జాతీయ అధ్యక్షుడు మాట్లాడుకున్నాం. గౌరవమైన పదవి ఇవ్వాలనుకున్నాం. ఒక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానో జనరల్ సెక్రటరీ గానో ఇవ్వలే ఆయనకు. నేషనల్ ప్రెసిడెంట్ ఉంటే తర్వాత ఎవరు ఉంటారు, కార్యనిర్వాహక అది ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటే ఉంటుంది, గౌరవించుకున్నాం. ఇంకేం చేస్తాం మనం అంటే మనసులో ఒకటి పెట్టుకొని పార్టీని వైండప్ చేయాలి, బీసీలను మోసం చేయాలి. ఇక్కడ ఉన్నది బీసీలా మరి అగ్రవర్ణాలా? ఇప్పుడు గతంలో కాంగ్రెస్ నుంచి ఎందుకు వెళ్ళినామంటే రేవంత్ రెడ్డి ఉండి అన్నాడు కదా ఏదో సాకులు, బీజేపీ నుంచి ఎందుకు వెళ్ళినామంటే అగ్రవర్ణాలు ఉన్నారు కదా. ఇక్కడ ఎవరు ఉన్నారు, మా నేషనల్ ప్రెసిడెంట్ బీసీ బిడ్డ, నేను గౌడ జాతికి సంబంధించిన బీసీ బిడ్డను, మా జనరల్ సెక్రటరీ అంతా మేము బీసీలమే కదా. మరి ఇక్కడ ఏం నొప్పి ఎందుకు? నువ్వు 16వ తారీఖు వరకు నాంచి 17వ తారీఖు టర్న్ తీసుకున్నావు. ఊసరవేలు మార్చినట్టు ఇంకేం రోజులు రంగులు మార్చాలి మనం అంటే ఎన్ని రోజులు ఇంకా బీసీలను అవమానిస్తాం? మీరు చూస్తా ఉన్నారు బీసీఎఫ్ ను ముంగడ పెట్టుకొని అనేక అంటే ఆ కార్యక్రమాన్ని పెడుతున్నా అని చెప్పి చివరిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పడం అంటే ఇక్కడ స్పష్టమైన ఒక ఎజెండాతో వచ్చిండు బీసీఎఫ్ నాశనం చేయాలి, రాఘవేంద్ర గారిని బయటకు పంపాలని. అది సాధ్యం కాలే నాకు తెలుసు. నేను పెద్ద ఆయనతో కొన్ని డిస్కస్ చేసినా కొన్ని చేయలే, ఎందుకంటే తనకు కూడా తెలియాలి కాబట్టి. రెగ్యులర్గా పోయి రింగానా పొరుగులాగా ఆయన చెప్పింది ఏంది, అధ్యక్షునిగా రాఘవేంద్ర గారిని తొలగించండి, రాఘవేంద్రని తప్ప ఎవరినైనా పెట్టండి, మల్లన్న కప్ప చెప్పండి, మల్లన్న ఆధ్వర్యంలో నడుస్తుంది పార్టీ అంటూ ఆయన ప్రచారం చేయడం షురూ చేసిండు. మా అధ్యక్షుల వారు కూడా, మా నేషనల్ అధ్యక్షుల వారు ఏమన్నాడు, నాన్న సరే నీకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇస్తున్నా, తెలంగాణ స్టేట్లో కూడా నువ్వు రాఘవేంద్ర గారు కలిసి పనిచేయని అన్నారు. నన్ను కూడా మల్లన్న గారిని ఇన్వైట్ చేయమంటే, నిజంగా నాకు మల్లన్న గారు ఇష్టం లేకపోతున్నా ఆయన పార్టీలకు రావడము, నేను అడ్డుకునే ప్రయత్నం చేసి ఆయన ఆఫీస్ కోనుగా 2 గంటలు వెయిట్ చేయగా అవమానించిన అక్కడ కూర్చున్నగా, ఎందుకు 10వ తేదీన రమ్మనడానికి, నేను వస్తున్నాను తెలిసి బయటికి పోతావు, 2 గంటలు కూర్చోబెడతావు, వచ్చిన తర్వాత ఇంకొక గంట కూర్చోబెడతావు ఏదో పని ఉన్నట్టుగా, అయినా కూర్చున్నా. ఎందుకంటే ఒక పార్టీలకు మంచి వచ్చేట వచ్చినప్పుడు ఒక స్టేట్ ప్రెసిడెంట్గా నేను స్వాగతించాలని, ఒక 3 గంటలు నీ దగ్గర కూర్చున్నా, ఇంకా 2 రోజులు అయితే సభ నిర్వహించాలి. ఇక్కడ ఆయన టైం వేస్ట్ చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఏంది, సభ ఫెయిల్ కావాలి. అట్లాంటి ఆయనకు పార్టీ మీద ప్రేమ ఉంటుందా? కాబట్టి ఇక్కడ బీసీ పార్టీని కూడా బీసీ ముసుగులోనే దోపిడీ చేయాలి. బీసీ పార్టీలో ఉన్న నాయకుల మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని దెబ్బతీసి
మళ్ళీ అవంతా నేను ఇంకో బీసీ పార్టీ తీసుకొస్తున్నాను, ఏదో బీసీలను మోసం చేయాలి, తద్వారా ఈయన గురువులు ఉన్నారు కొంతమంది అగ్రవర్ణాలు, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగాలి, మళ్ళీ పబ్బం గడుపుకోవాలని ఒక కుయుక్తులకు తెరలేపారు. మొత్తం మీద బీసీ ఉద్యమాన్ని మరి బీసీ యొక్క ఆత్మధైర్యాన్ని దెబ్బతీస్తూ బీసీ ఉద్యమమే లేకుండా చేయాలి, కేవలం మల్లన్న అంటే బీసీ ఉద్యమం అంటే మల్లన్న, తర్వాత వాళ్ళ దోస్తులు వీళ్ళంతా కలిసి అగ్రవర్ణాలు కుట్రకు తెరలేపి మళ్ళీ ఒక పార్టీలో జాయిన్ కావాలని ఆయన రోజు ఉంది, తెలుస్తుంది మనకు. సొంత పార్టీని ఇచ్చిపెట్టి వేరే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఇప్పుడు సొంత పార్టీ ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్లో గుర్తింపు పొందాలి నాకున్న సమాచారం ఒకటి. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే బీసీ యునైటెడ్ ఫ్రంట్ అంటే ఏంటి, బీసీ అంటే ఏంటి, బ్యాక్వర్డ్ క్లాసెస్ యునైటెడ్ ఫ్రంట్. అంటే మా పార్టీ ఏంటిది, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరు, ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చేసి ఎస్సీలు, తర్వాత ఎస్టీలు, తర్వాత బీసీలు అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం. రిప్రజెంట్ చేస్తూ ఉంది పేర్లలోనే అది ఉంది. మరి టీఆర్పీ అని పెట్టుకున్నాను నాకు తెలిసి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అందరు ఏమనుకుంటున్నారు తెలుసా, ఒకటి తీన్మార్ రాజ్యాధికార పార్టీ అని కొంతమంది అంటే, కొంతమంది తెలంగాణ రేవంత్ రెడ్డి పార్టీ అని ఇంక కొంతమంది అంటా ఉన్నారు. నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే బీసీల కోసం పనిచేస్తా, బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం పనిచేస్తాను, నువ్వు పదమేదాడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుకున్నాం. ఆల్రెడీ వచ్చింది కదా తెలంగాణ రాజ్యం, తెచ్చుకున్నాం కదా మేమందరం, జై తెలంగాణ అన్నాం, చాలా మంది ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. మరి వచ్చిన తెలంగాణలో ఇప్పుడు బీసీ పదవేడు ఉంది. ఈ కాన్సెప్ట్ బీసీల కోసం, బీసీ అంటే ఏంటంటే ఒక వర్గంగా చూపిస్తారు, కేవలం బీసీలని అందరు కలిస్తేనే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ. మరొకటి, మీరు గతంలో ఆయన కలిసిర్రు, 10 తారీఖు నాడు మీరు పెట్టిన సభకు ఆహ్వానం తెలిపారు, ఎట్లా స్పందించిండు ఆయన? పోయిన తర్వాత అంటే ఒక 2:30 అంటే 3 గంటలు కూర్చోబెట్టినాడు, కేవలం 2 నిమిషాలు మాట్లాడినాడు. అన్న మరి మన పార్టీ ఆధ్వర్యంలో మేము సభ నిర్వహిస్తూ ఉన్నాం, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుని మీ దగ్గరికి వచ్చిన, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మీరు రావాలి సమావేశానికంటే, అవునా ఓకే రామకృష్ణ గారితో మాట్లాడతాను నేను అంతా అని అన్నాడు. అంతే వస్తానులే రానాలే, మరి రావాలి. ఆ సమయంలో మీ ఉద్దేశం అంటే మీకు ఎట్లా ఏమనిపించింది? నేనేంటంటే గర్విష్టే కదా ఎప్పటి నుంచో మనకు తెలుసు, బీసీ అంటే బీసీ బిడ్డలు నేను అక్కడ చేర్చుకోరు. చాలా మంది యూట్యూబర్స్ కానీ కొంతమంది చెప్పిన అక్కడ పోతే కూడా కనీసం వాళ్ళ మొహం చూసి కూడా మాట్లాడాడట. సరే అప్పుడే నాకు అనిపించింది, కానీ పార్టీలకు వచ్చిండుగా, మా నేషనల్ ప్రెసిడెంట్ డిసిషన్ తీసుకున్న తర్వాత మేము శిరస వహించాలిగా, మా పెద్దలు కదా ఆయన, అన్నీ ఆయన ఆచితూచే నిర్ణయాలు తీసుకుంటాడు కదా. ఆయన ఒక్కసారి మా రామకృష్ణ గారు ఏ నిర్ణయం తీసుకుని ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఒబే చేయాల్సి ఉంటుంది, దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి మనసు సాక్షిని చంపుకొని కూడా మోసగాడు మా పార్టీలకు రాడనేది ఆ రోజు నాకు కొంచెం క్లారిటీ వచ్చింది, డిస్కషన్ కూడా జరిగింది. కానీ మరి ఇంత మోసం చేస్తాడా, బుద్ధి వచ్చినట్టుంది, బీసీలు అంటున్నాడు కదా. సరే ఇంతకుముందు ఏం వ్యవహారం చేసినా మనకు తెలుసు, ఫస్ట్ బీఆర్ఎస్ అన్నాడు, తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు, మళ్ళీ బీజేపీ పోయిండు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు, ఉంటున్న పార్టీ నేతలను తిట్టి మళ్ళీ బయటకు వచ్చిండు, సస్పెన్షన్ గురయిండు. కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సస్పెండ్ చేస్తుందా అండి? పక్క విధవలు అయితే తప్ప సస్పెండ్ చేయని నాకు తెలిసి, వాళ్ళని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఈయన ఎందుకు సస్పెండ్ చేశారు అనేది ఆయన వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం. ఇన్ని పరిణామాలు జరిగినాయి, మరి అందరం బీసీ ఉద్యమం అంటున్నాం, తను కూడా బీసీ ఉద్యమం అంటున్నాడు కదా. ఇక మారిందేమో, కొంత మార్పు వస్తుంది, ఇక్కడ వస్తే మా రామకృష్ణ ఆధ్వర్యంలో పనిచేస్తే కొంత మార్పు వస్తుంది ఆయనలో తప్పకుండా అని మేము ఇన్వైట్ చేసినాం, మళ్ళీ మోసమే చేసాం. ఇది బీసీల కోసం పనిచేసే పార్టీగా, అందుకనే నువ్వు వచ్చినావుగా, మరి ఎందుకు లేవు అనేది చెప్పాలి మళ్ళీ. ఒకవైపు తీన్మార్ మల్లన్న ఫోటో కూడా మీ ఫ్లెక్సీలో అంతటా కూడా వేయడం జరిగింది, నేను గౌరవించుకున్నాను, మా సంస్కృతి అది. ఎందుకంటే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడే ప్రయత్నం చేసినా సరే నాకు మీ పార్టీతో కుదరదు, నేను సొంత పార్టీతో వెళ్ళాలనుకుంటున్నా, ఇట్లాంటి మాటలు ఏమన్నా అది చెప్తే మేమే స్వాగతిద్దాము, మేము ఇంకొక 1000 మందిని తీసుకెళ్దాం అక్కడికి, అట్లయినా పర్వాలేదు. నువ్వు ఫస్ట్ అన్నది ఏంది, మాకు ఈ పార్టీ కావాలి, నేను వస్తా, అధ్యక్షుడు ఏమన్నావు, కొట్టాడడం తప్పు కాదండి. ఒక పార్టీలో ఉండుకుంటే అందరికీ ఉంటుంది అధ్యక్షులు కావాలని, ఒక ప్రపోజల్ పెడతాం, దాంట్లో కమిటీ ఉంటుంది, మా నేషనల్ ప్రెసిడెంట్ గారు ఉంటారు, ఆయన ఆధ్వర్యంలో నిర్ణయాలు జరుగుతాయి. ఒక్కసారి నిర్ణయం జరిగిన తర్వాత ఎవరికి ఏ పదవి వచ్చినా పార్టీ బలోపేతం కోసం పనిచేయాలి. రాజ్యాధికారం దిశగా ఆ పార్టీని మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు అందరికి భవిష్యత్తు ఉంటుంది కదా. మనం ఈ పార్టీకి వస్తా అంటే ఏం తక్కువైందా, బీసీకి ఉన్న పార్టీ, బీసీ పేరుతో ఉన్న పార్టీ, సీనియర్ నాయకుడు, నికార్సైన నాయకుడు రామకృష్ణ గారు, ఎవరి దగ్గర ఆయన లొంగిన చరిత్ర ఎక్కలేదు, మీరు చూసుకోండి. దాని ఉంటే మొహం మీద మాట్లాడతారు కానీ ఈయనని మోసం చేయాలి, ఆయనని మోసం చేయాలి, ఈయనని తప్పించాలి, ఆయన తప్పించాలి అన్నాడు. నీకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిండు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా నీకు నియామక పత్రం ఇస్తే తీసుకొని పోతుంది, మరి ఎందుకు ప్లేట్ ఫిరాయించినావు? దీనిలో అంతర్యం ఏంటిది? ఇక్కడ ఉన్నది బీసీలా మరి అగ్రవర్ణాలలో, ఇక్కడ ఉన్నది బీసీల గ్రహాంతర వాసులు. పక్క మోసం, పచ్చి మోసం, ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు కూడా తెలిసిపోతుంది కదా. నేనన్నది కాదుగా, ఇప్పుడు వాళ్ళ ప్రధాన కార్యదర్శి ఉన్నారు అనుకుంటా, వట్టె జానయ్య గారు ఏం చెప్పిండని తొలి వెలుగులో కావచ్చు, మిగతా ఛానల్లో కావచ్చు, మన మైక్ టీవీలో కావచ్చు, ఏమన్నారు, బీసీఎఫ్ని మొత్తం మా మళ్ళీ జాయిన్ అవుతున్నా, ఆయన ఆధ్వర్యంలో బీసీఎఫ్లో మేమందరం జాయిన్ అవుతాం, పని చేస్తాం అన్నాడు కదా. మరి నాలుకనా తాటి మాటలా వాళ్ళే. మరి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఒకటి, నువ్వు ఒకవేళ పార్టీ పెట్టాలనుకుంటున్నావు, ఆయన పెద్ద ఒక 80 ఏళ్ళ మనిషి, ఎంతో మందిని చూసిండు, నీకు ఒక అవకాశం కల్పించిండు. అందరు బ్లాక్ మెయిలర్ నాయన వాడిని నమ్మితే నట్టేట ముంచుతాన్నా,
పెద్ద మనసుతో నిన్ను అర్థం చేసుకుండు 10 సార్లు తిరుగుతున్న పిల్లగాడు సరే ఇద్దాం అనుకున్నాడు. నువ్వు పార్టీ పెట్టాలనుకున్నప్పుడు అన్నా లేకుంటే పెద్ద అయినా నేను 16వ తారీఖు వరకు నేను నిర్ణయించుకున్నా మన పార్టీ ఉండాలని, నాకు ఇంకో అవకాశం వస్తుంది పోతున్నానని చెప్పాలిగా. గింత నిలువు దోపిడా పెద్ద అయినని కూడా. బీసీల కోసం పనిచేసిన ఒక నాయకుడినే నువ్వు మోసం చేసినావంటే బీసీలను మోసం చేసినట్టే. మీరు కూడా పర్సనల్గా మాట్లాడినారుగా, ఆయనకు బీసీలు తప్ప వేరే కాజు ఉందా రామకృష్ణ గారు? బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలంటే రాఘవేంద్ర ఉండాలి, మల్లాన్ని ఉండాలి అనుకున్నాడుగా. నువ్వు అంటే 16వ తారీఖు వరకు నమ్మించి రాఘవేంద్ర నిలగొట్టాలి, నేను ఇంకో పార్టీ వైపు పోవాలి, రామకృష్ణ గారిని మోసం చేయాలంటే. నాకు తన మీద నమ్మకం ఉంది రామకృష్ణ గారి మీద కాబట్టి మల్లన్న టీం ఎన్ని ఇబ్బందులు పెట్టా నేను ఉన్నానండి. నేను కూడా టీం టైగా నాకేం అవసరం ఇన్ని ఇబ్బందులు ఎందుకు, నేను బయటకు వస్తే ఏంది పరిస్థితి? పార్టీలో ఎవరు ఉండాలి? ఇప్పుడు రామకృష్ణ గారు అవకాశం ఇవ్వడం రామకృష్ణ గారు తప్ప చెప్పండి, నాకు ఇది మోసం చేసినట్ట కాదా? ఓకేనా, మల్లన్న ఎపిసోడ్ అయిపోయింది. ఇందులో ఎట్లాంటి ప్రభావం ఉండబోతా ఉంది ఇటు బీసీ కావచ్చు, అటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కావచ్చు? ఈ మధ్య ఇప్పుడే చెప్పిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది గుడుసున్నా. ఇక్కడ బీసీలు ఎవరు పార్టీలు పెట్టినా మేము స్వాగతిస్తాం. ఎక్కువ బీసీ పార్టీలు ప్రొఫెసర్లు మేధావులు కూడా వచ్చారు, రేపు తెలుసుకుంటారు. ఎందుకంటే గతంలో తీర్మార్మల్ అన్నమాట ఎంతమంది ఉన్నారో మనందరూ తెలుసు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసు. ఎవరు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి పెద్దోళ్ళని గౌరవించుకున్నాడు. చాలా మందికి చెప్పినది మా రామకృష్ణ గారి పేరే యూజ్ చేసుకున్నాడు. అక్కడ రామకృష్ణ గారు వస్తున్నారు, బీసీఎఫ్లో జాయిన్ అవుతా ఉన్నా, మీరు కూడా రావాలంటే ఆయన కొంచెం మంచి పేరు ఉంది, తను కూడా కోఆర్డినేట్ చేసిండు. 16వ తారీఖు వరకు చెప్తా ఉన్నా మనోడు మన పార్టీలో జాయిన్ అవుతాడని. అందరిని నమ్మొచ్చారు అక్కడికి. ఓ కొత్త పార్టీ కానీ బీసీఎఫ్ పెడతారు, రామకృష్ణ గారు కోఆర్డినేషన్తో వచ్చినారు. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో మనం చూస్తాం. ఎందుకంటే చరిత్ర చూసుకుంటే ఈయన కోసం ఆశలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కాలు బంగ్లాలు అమ్ముకొని పెట్టిన వాళ్ళు అందరిని దూరం చేసుకున్నారు. ఇప్పుడు ఫ్లెక్సీలో కూడా గానాలు కూడా పెట్టుకునే దిగినాడు. మరి బీసీ సమాజాన్ని ఉద్ధరిస్తుంటే అందరు బీసీలను కలుపుకుపోవాలిగా. నువ్వు పార్టీ పెడుతున్నా అటు రామకృష్ణ గారు ఆశీర్వాదం తీసుకోవాలి. బీసీల కోసం నిజంగా ఒక 40-50 ఏళ్ళుగా స్కూల్లో హాస్టల్లో పెట్టి అనేక పోరాటాలు చేసిన కృష్ణ గారి మద్దతు తీసుకోవాలి, నారాయణ గారు మద్దతు తీసుకోవాలి. ఇట్లా అందరిని కలుపుకొని పోవాలి కదా. ఏడ కలుపుకొని పోయినావు, ఎట్లుంది నీకు? మరి మేమేం అనుకోవాలి? టీఆర్పీ అంటే ఇప్పుడు అందరు అనుకుంటున్నదండి, ఒకటి తీర్మార్ రాజ్యాధికార పార్టీ అని గుర్తిస్తాం, లేకుంటే తెలంగాణ రేవంత్ పార్టీ అనే గుర్తిస్తాం, రేవంత్ రెడ్డి పార్టీ అని అంటున్నాం. ఇక అది తెలంగాణ ఇద్దరు క్లోజ్ దోస్తులట మరి అందరు అనుకుంటున్నారు, మీడియాలో కూడా వచ్చినాయి. నిజమే. ఎందుకు నిజం అంటే ఆయన సస్పెండ్ చేసింది కాంగ్రెస్, ఎక్స్పెల్ ఎందుకు చేయలేదని డిమాండ్ చేస్తా ఉన్నావు. ఇప్పుడు ఆయన వ్యవహారం నచ్చలేదు, నువ్వు సస్పెండ్ చేసినావు. సస్పెండ్ చేసినామంటే ఆయన తప్పు చేస్తున్నాను అర్థం కదా. ఎక్స్పెల్ చేయాలి, ఆ పార్టీకి సంబంధం ఉండొద్దు అంటే. కేవలం ఇప్పుడు మాకేమనిపిస్తుంది అంటే బీసీ సమాజాన్ని క్లియర్గా మోసం చేయడానికే జస్ట్ సస్పెన్షన్ అనే నాటకం ఆడుతూ, కాంగ్రెస్ కూడా ఇప్పుడు ప్రజలలో నమ్మకం కోల్పోయింది కాబట్టి అనివార్యంగా ఒకరిని క్రియేట్ చేయాలి కాబట్టి రాంగ్ పర్సన్ ఎన్నుకున్నారు. వాళ్ళ దౌర్భాగ్యం. మళ్ళీ నన్ను ఎవరు నమ్ముతారా? ఇప్పుడు చేసే డ్రామానన్నా మంచి డ్రామా చేసి ఒక మంచి నికార్స్ అయిన నీలాంటి నాలంటలు ఎన్నుకుంటే ఒక భాగం ఉంటుంది. అంటే ప్రజలలో ఉండేవాళ్ళని ఈ బ్లాక్ మెయిల్లని భూ కబ్జాలకు పాల్పడుతున్న అనేక ఆరోపణలు ఉన్న ఒక వ్యక్తిని ఎన్నుకొని ఏదో బీసీ ముసుగులో గతంలో ఒక ప్రజారాజ్యంతో ఎట్లయితే కొంతమంది డ్రామాలు ఆర్పించినారో ఇప్పుడు సేమ్ అదే పంతాగా నాకు అనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా అదే అనుకుంటా ఉన్నారు. క్లియర్గా రేవంత్ రెడ్డి గారు తీర్మార్ మల్లన్న కవిత ఆడిపిస్తున్న డ్రామాగా అభివర్ణించవచ్చు మనం. ఓకే, అట్లాంటి డ్రామాలు బీసీలకు నష్టం కలిగిస్తాయి. మరి వాటిపైన మీ పోరాటం ఎట్లా ఉండదు? అందుకనే బీసీఎఫ్ ఉందనే చెప్తా ఉన్నాం. ఇట్లాంటివి అనేక డ్రామాలు క్రియేట్ అవుతాయి. గతంలో చూసినాం మనం, మహా యోధులు నేల కొరిగినారు. ఎందుకంటే బీసీల కోసం మీరు చూసుకు గౌతు లచ్చన్న కావచ్చు, సర్దార్ సర్వాయి పాపన్న కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, ఇప్పుడు నిన్న మా రోజు వీరన్న గారు కావచ్చు, మోసం చేయబడ్డారు. వాళ్ళేమో నికార్స్ అయిన ఎందుకు ఇట్లాంటి దొంగల వాళ్ళని ఇట్లాంటి పుట్టుకొచ్చిన ఏమంటాం కాన్సెప్ట్ లేని బీసీ నాయకుల వల్ల మోసగాల వల్ల వాళ్ళు మోసం చేయబడ్డారు. కానీ ఈ మోసాలను ఎదుర్కోవడానికి బీసీఎఫ్ ఉంది. రాఘవేంద్రుడు స్టేట్ ప్రెసిడెంట్గా మా నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారు. వీళ్ళ అరాచకాలు ఏందో ప్రజల ముందు పెడతాం. ఇప్పటికే తెలిసిపోయింది, మేము పెట్టాల్సిన పని కూడా ఏం లేదు. మల్లన్నకు ధనబలం ఉందని చెప్పేసి గతంలోనే మీ నేషనల్ ప్రెసిడెంట్ చెప్పినటువంటి దాఖలాలు. ఆ ధనబలం ముందు రాఘవేంద్ర నిలబడతారా? ఎంత దళబలం ఉందని నాకు ప్రజాబలం ఉండాలి, దళబలం ఉంటే కాదు. దళబలం ఏ పార్టీకి లేదు, బీఆర్ఎస్కి లేదా? ఎట్లా కుప్పకూలిందండి? ధనబలంతో విర్రవీత అంటే ప్రజలు కర్రు కాచి వాత పెడతారు. ఏముండాలి మనకు లీడర్గా ఎదగాలంటే ప్రజాబలం ఉండాలి, ప్రజల ఆశీర్వాదం ఉండాలి. అవునా కాదా? మరి ఆ ప్రజల ఆశీర్వాదం లేకుండా నాకు ధనం ఉంది, ఎన్ని ధనం ఉందని చెప్పుకుంటున్నాను కానీ తీయమని బయట పెట్టమని రాదు. మరి బీసీలు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, బీసీలలో ఉన్నాయంటుండు కదా, పెట్టమని వాళ్ళకు. చాలా మంది మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు, పెట్టమని వాళ్ళకు. బీసీ సమాజం మొత్తం బిలో పావర్టీ లైన్కి ఉంది, పెట్టమని వాళ్ళని కొంత దాని నుంచి బయటపడేటట్టు చేయమను. ఎందుకు చేస్తలేడు? ఉత్తమాటలు ఎందుకండి? నేను కూడా అంట నా దగ్గర 50,000 కోట్లు ఉన్నాయి, అది కాదు కదా. మాకు ప్రజాబలం ఉంది, ప్రజల ఆశీర్వాదం ఉంది, ప్రజల కోసం పనిచేసే మనస్తత్వం ఉంది.
బీసీలను చైతన్యం చేస్తాం. బీసీలు అంటే మరొకసారి బీసీలే అనుకుంటారు, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీ సోదరులు సోదరిమల్ని అందరినీ ఏకం చేస్తాం. బీసీ యునైటెడ్ ఫ్రంట్ 3 ఏళ్లలో రాజ్యాధికారం వస్తుంది. ప్రజల మద్దతు బాగుంది. ఇప్పటికే చాలామంది మాకు టచ్లోకి వచ్చి చేసినారు. ఇంకా ఆయన జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నా. ఆయన టీంలో ఉన్న వాళ్ళని కాపాడుకోమని. బీసీఎఫ్ వైపు క్లియర్గా చూస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నా. నెల రోజుల తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో. అంటే పోరాటం కొనసాగుతా ఉంది. పోరాటం కాదు, ప్రత్యేకమైన కార్యాచరణ ఉంది. తప్పనిసరిగా బీసీలు ఎప్పుడు మొదలు కాకపోతే ఆల్రెడీ మొదలు అయిపోయింది. ఇప్పటికే చేరికలు చేసుకుంటున్నాం. జిల్లా కమిటీలు వేసేసినాం. దాదాపు అన్ని జిల్లా కమిటీలు వేసేసినాం. రాష్ట్ర కమిటీలో కూడా మేధావులని, ఆర్థిక బలం ఉన్నోళ్ళని, తర్వాత విషయ పరిజ్ఞానం ఉన్నోళ్ళని, ఇట్లా ఒక 3 కోరికలు ఉన్న వాళ్ళని తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే యూత్ ఉండాలి, యూత్ ఉంది. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ధనబలం ఉన్నోళ్ళు కూడా పార్టీ నడవడానికి అవసరం కాదు. వేలాది మంది ధనబలం ఉన్నోళ్ళు వచ్చినారు. తర్వాత పార్టీకి మద్దతు తెలపడానికి ఎన్ఆర్ఐలు కూడా సపోర్ట్ ఉంది. అన్న మీరు ముందుకెళ్ళని మేము అందరం ఉంటున్నారు. వీళ్ళందరి కోఆర్డినేషన్తో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆశీర్వాదంతో బీసీ యూనిఎఫ్ ముందుకు సాగుతూనే ఉంటుంది. రాజ్యాధికారం ఏర్పాటు చేస్తాం. మీలాంటి జర్నలిస్టులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దీంట్లో సోషల్ మీడియా వింగ్ ఉంటుంది. మీరు కూడా ఎమ్మెల్యేలు కావాలి, జర్నలిస్టులు కూడా ఎమ్మెల్యేలు కావాలంటే మంచి ప్లాట్ఫారం బీసీఎఫ్ ఉంది. కాబట్టి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బీసీఎఫ్ను హక్కున చేర్చుకోండి, ఆశీర్వదించండి. అందరం కలిసి పనిచేద్దాం. 3 ఏళ్ళలో రాజ్యాధికారం సాధిద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఓకే, చూస్తురు కదా, ఏదైతే బీసీలను అడ్డం పెట్టుకొని రాజ్యం మేళాలని చెప్పి చూస్తున్న వాళ్ళకు ఖచ్చితంగా బీసీఎఫ్ బుద్ధి చెప్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బలమైన ప్రణాళికతోనే వాళ్ళ కార్యాచరణను మొదలు పెట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ బీసీల రాజ్యం రావాలని చెప్పేసి అనేక మంది వేచి చూస్తూ ఉన్నారు. కాబట్టి బీసీలకు ఎవరైతే మద్దతుగా ఉంటారో వాళ్ళకైతే మీడియా ఖచ్చితంగా మద్దతుగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నా. థ్యాంక్ యూ.